వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏపీలో వైసీపీ పాలనలో ఇంటింటికి అందుతున్న పథకాలను చూసి ఎన్నికల్లో గెలుపొందలేమన్న ఓటమి భయంతో చంద్రబాబు బీజేపీ జనసేన పొత్తులు పెట్టుకున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించిన వైసీపీ సిద్దం బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబు నేరుగా వైసీపీతో తలపడలేక ఢిల్లీకి వెళ్లి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాల్చి ఢిల్లీ పెద్దలను కలిశారని దుయ్యబట్టారు. చదువుల పరంగా మార్పులు తీసుకొచ్చాం, వ్యవసాయ పరంగా మార్పులు తీసుకొచ్చాం, వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం, అక్క చెల్లెమ్మల సాధికారత విషయంలో ఎప్పుడు చూడని అడుగులు వేశాం, సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం, పారిశ్రామికంగా మౌలిక సదుపాయాల పరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడు చూడనట్టుగా ఏపీని నంబర్ 1 దిశగా అడుగులు వేయటానికి అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తా ఉన్నాం. అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది వేస్తా ఉన్నది. ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది. ఈ ప్రయాణం ముందుకు పోవాలి. పేదవాడి భవిష్యత్ మారే పరిస్థితి రావాలి అన్నదే నా కల. దానికోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఈ దిశగా ప్రయాణం కోసమే మనం అధికారం కావాలని కోరుకుంటా ఉన్నాం. పేదవాడి భవిష్యత్ మారాలని, పేదవాడి భవిష్యత్ మార్చాలని, దీనికోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా. ఒకటి చెప్తా ఉన్నా, అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు. అధికారం పోతుంది అన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ కూడా ఉండదు, రాదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీ బిడ్డ అధికారం కోరుకునేది ఒక్కటే, కేవలం ఒకే ఒక కారణం కోసమే మీ బిడ్డ అధికారం కోరుకుంటాడు. అది కారణం ఏమిటంటే హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా? ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా? ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బతికే ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి. దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు. దానికోసమే మీ బిడ్డ పరితపిస్తా ఉన్నాడు. మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తా ఉన్నాడు. దేవుడి దయ ప్రజలందరి జీవన్లు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అలాగే కార్యకర్తలకు, అభిమానులకు, వాలంటీర్లకు కూడా ఒకే ఒక మాట చెబుతా ఉన్నా. ఇన్ని పదవులు, ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరి ఏ ఇతర పార్టీ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు. మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులే. వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా మంచి జరిగిచ్చేందుకే మీ బిడ్డ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు మరో 2 మెట్లు ఎదిగేందుకు చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేనన్ని కార్పొరేషన్లు, వాటిలో చైర్మన్లు, డైరెక్టర్లు, ఇలా ఎన్నడూ లేని పదవులు, ఎన్నడూ లేని విధంగా సర్పంచుల మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు కూడా గెలిపించుకొని ఇంతగా అవకాశాలు ఇచ్చిన పార్టీ కూడా మరెప్పుడూ కూడా చరిత్రలో ఏదీ లేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి కార్యకర్త, ప్రతి వాలంటీరు, ప్రతి అభిమాని, ప్రతి నాయకుడు కూడా ఆలోచించాలి. మన పరిపాలన చూశారు, అందరూ కూడా ఆలోచన చేయాలి. మన 5 సంవత్సరాల మన పరిపాలన చూశారు. గతంలో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నాయకుడు అంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9:30 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలలో పాల్గొననున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు పాల్గొననున్నారు. మేదరమెట్ల సిద్దం సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట అధ్యకుడు కింజరపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో దుర్మెత్తారు. వైసీపీ మేనిఫెస్టోలోని 99% హామీలు నెరవేర్చామని సీఎం జగన్ చెప్పడాన్ని అచ్చెన్నాయుడు తప్పుపట్టారు. మేదరమెట్టలోనూ జగన్ అబద్దాల విషపూజలు కురిపించారని మండిపడ్డారు. హామీలు నిలబెట్టుకున్నారన్న జగన్ మాట పచ్చి అబద్దమని అన్నారు. 85% హామీలు అమలు చేయకుండా మాట తప్పాడని విమర్శించారు. తన మోసాల్ని టీడీపీకి అంటగట్టి చెప్పిన అబద్దమే 100 సార్లు చెప్పడం జగన్ నైజమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నేను అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లో రాలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిలాగా తాను రాంగ్ రూట్ లో రాలేదని, బరాబర్ తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డను అని కేటీఆర్ తేల్చి చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా, మాట్లాడితే మొగోడు అయితే సీట్లు గెలువంటాడు అంటే గెలిస్తే మొగోడు, ఓడిపోతే మొగోడు కాదా? ఇది ఎక్కడ నీతి నాకు అర్థం కాదు. మీరు ఈయన ఓడిపోలేదా? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఓడిపోలేదా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు? సాగు దెబ్బ తినలేదా దేశమంతా? ఎవరినంటున్నావు, ఏమంటున్నావు? నిన్న మాట్లాడుతావు ఆయనకి ఎందుకో నా మీద చెడ్డ ప్రేమ. నేను ఆయన ఏమన్నా ఆయనకపోయినా నన్ను యాద్ చేసుకొని తిడతాడు. నిన్న మీటింగ్ పెట్టాను హైదరాబాద్లో, నేను నా అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండే? అయ్యావా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేడా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అయ్యే పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అన్నగాని పేరు చెప్పుకొని వచ్చే. ఇంకొకటిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. చుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగల్లో కూర్చొని ఇంటికి ఎరిగినట్టు అయ్యో పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే. నేను రాజకీయాల్లో బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్ లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు, తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాక అరే వచ్చినాం. ఒకసారి గెలిచినా సిరిసిల్ల, నిజంగా నేను శాతగానం అయితే సిరిసిల్ల మళ్ళీ గెలిపిస్తారా? 5 సార్లు గెలిపించింది. నేను అందుకే అంటున్నా, మొన్న ప్రశాంత్ రెడ్డి అన్నట్టు ఈ మొగోడు సవాలు విసిరబట్టే ఏమని ఒక్క సీట్ అన్న గెలిపించి చూపెట్టన్నాడు. నేను అందుకే నాకు మైండ్ ఒకటే అన్నా, ఒక్క సీట్ ఏంద్రాబాయ్, నీ ఒక్క సీట్లోనే కొట్లాడదంపా. నేను సిరిసిల్లకు రాజీనామా పెడతా, నువ్వు కొడంగల్ రాజీనామా పెట్టు, దమ్ముంటే మొగోడు అవుతారా మల్కాజ్గిరిలో చూసుకుందామన్నా. ఇప్పటిదాకా స్టడీ లేదు, సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ కారు కూతలు, రోత మాటలు, పెడ బొబ్బలు, గొంతు తీసుకునుడు, మెడల పేగులేసుకునుడు, ఈ దిక్కుమాల డైలాగు లాగుల తొండలిడిచిపెట్టుడు, దిక్కుమాల డైలాగులు బంద్ చేయి. ముఖ్యమంత్రి లెక్కుండు, పొంకనాల పోతిరెడ్డి లెక్క ఊళ్ళలో తిరిగి బుడ్రకాన్ లెక్క మాట్లాడకు, చిల్లర మాటలు మాట్లాడకు. ఇప్పుడైనా ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయి. మగాడివైతే మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 500 బోనస్ ఇస్తాను క్వింటల్కు, ఈ ఎండాకాలం యాసంగి పంట నుంచే ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, చేసి చూపెట్టు. ఎలక్షన్ కోడ్ రాకముందే మొగోనివైతే ఆ పని చేయి. ఇదేది శాత కాదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టాలి. మేడిగడ్డ కొట్టుకపోయింది, కాళేశ్వరం నాశనమైంది అని మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి. మీరు ఒక్క 2 నిమిషాలు దయచేసి ఒక్క ముచ్చట చెప్పుకొని ఇక బంద్ చేద్దాం. ఒక్క ముచ్చట దయచేసి మనసుకి ఎక్కించుకోండి. అసలు ఏంటిది కాళేశ్వరం? ఏంది కాంగ్రెస్ వాళ్ళు కాకిరి బికిరి చేస్తున్న లొల్లేంది? అదేందో ఒక్కసారి మీరు మనసుకి ఎక్కించుకుంటే మీరు 10 మందికి చెప్తారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం అనేది ఒక బ్యారేజ్ కాదు,
కాళేశ్వరం అనేది 3 బ్యారేజీలు, మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ, 15 రిజర్వాయర్లు కాళేశ్వరంలో. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, రాజరాజేశ్వర సాగరు, అన్నపూర్ణ, ఇట్లా ఒక 15 రిజర్వాయర్లు ఉన్నాయి. అదేవిధంగా 21 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 21 పంపింగ్ హౌజ్లు ఉన్నాయి, పంప్ హౌజ్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి. 270 కిలోమీటర్ల పైచిలకు సొరంగ మార్గం ఉన్నది కాళేశ్వరంలో. 1570 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. ఒక 100 భాగాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. అందులో ఒక్కటి మేడిగడ్డ. మీకు అర్థమైతుంది చెప్తున్నా. తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటది అంటే, జియోగ్రాఫికల్గా ఎట్లుంటది అంటే, ఇట్లా ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేశారని ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీతో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సర్కార్ డీఎస్సీ అభ్యర్థులను దగా చేశారన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలను వైఎస్సార్సీపీ అరిచివేస్తూ నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందన్నారు. సీఎం జగన్ సిద్దం సభల పేరుతో కోట్లలో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా మారింది. లక్షల మంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలకు 10,000 రూపాయలకు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని, మీరు 2,30,000 ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి, మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, 25,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా వాటినన్నింటినీ భర్తీ చేస్తాము అన్నారు. మరి ఈరోజు ఎన్ని భర్తీ చేశారు? ఎన్ని భర్తీ చేయలేదు. కనీసం 10% కూడా భర్తీ చేయలేదు. కనీసం 2% కూడా భర్తీ చేయలేదు. మీరు మీకు కావాల్సిన వాళ్లకు, మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకొని వాటిని పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు తప్పితే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాము, ఖాళీగా ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. ఈరోజు 23,000తో మెగా డిఎస్సీ వేస్తారు అని 5 సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈరోజు చేసింది ఏమిటి అంటే, ఒక దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సీ విడుదల చేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మీరు ఇంకా తెలివైన వాళ్ళు, మీ పొత్తులు కనిపించవు. ఎందుకంటే మీ అక్రమ పొత్తులు, మీ రహస్య పొత్తులు. జగనన్న గారు అయితే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్న అడిగింది లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులుంటే ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకు ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే ఇక్కడే అడ్డా అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీకి, ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ అధికారమైనా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ దేనికైనా రెడీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీ బానిసలుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీ చెప్తూనే ఉంది. మద్యం మాఫియా అంటారు, మైనింగ్ మాఫియా అని చెప్తున్నారు, వాళ్ళ నాయకులే వచ్చి మాట్లాడుతున్నారు. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోవడం లేదు ప్రభుత్వం మీద? ఈరోజు మద్యం మాఫియా ఎంత భయంకరంగా జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో మద్యము డిజిటల్ పేమెంట్సే లేవు. ఎవడు మద్యం కొనడానికి వెళ్ళినా క్యాషే, అంటే క్యాషే పెట్టి కొనాలట, డిజిటల్ పేమెంట్సే లేవు. మరి మీరు క్యాష్ పెట్టి కొంటుంటే అసలు ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఏంటి, సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి? అసలు పద్ధతి పాడు ఏది ఉండాల్సిన పని లేదా? కేంద్రంలో అధికారంలో ఉంది, మీరు వాచ్ డాగ్స్ కాదా బీజేపీ పార్టీ? మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? మీ ఈడీలు, సిబిఐలు, మీ ఎంక్వైరీలు ఇక్కడ ఏం పనిచేయవా? మీకు తొత్తులుగా ఉన్న వారి దగ్గర పనిచేయవు, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాయి, వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకోవడం కోసమే. ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం. మాఫియా జరుగుతుందని తెలుసు, లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు. సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు. ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ? సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయినే నడుపుతున్నారు. 600 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఎవరి డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రి దనసరి సీతక్క ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలను కాంగ్రెస్ నుంచి దూరం చేయాలని కవిత ప్రయత్నిస్తున్నారని జీవో నెంబర్ 3కి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ జీవో ఇచ్చింది కేసీఆర్ఏనన్న విషయాన్ని కవిత గుర్తించాలని హితో పలికారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం ఆపి ప్రజల కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. మాత్రం ఇచ్చిన గ్యారంటీ ఇస్తూ అమలు చేస్తూ ముందుకు పోతుంటే మరి పక్కన ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి నచ్చక రకరకాల విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 75-80 రోజులలోనే కోట్లాది రూపాయల యొక్క మరి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ పేదరిక నిర్మూలన కోసం ముఖ్యంగా గత ప్రభుత్వంలో పేదవాళ్ళు బస్ ఎక్కాలంటే మరి 1000 రూపాయల రేట్లు ఉండేది. కానీ ఈరోజు పేదలో ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి మహిళ 5-6 వేల యొక్క మరి భారం వాళ్ళ మీద పడకుండా తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవాళ్ల ఇంట్లో 2 బుగ్గలు ఒక ఫ్యాన్ ఉంటే 100,000 రూపాయలు కరెంటు బిల్లులు వచ్చేది. కానీ ఈరోజు 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చి 0 బిల్లు చేతులు పెడుతుంటే మరి పేదల కళ్ళల్లో ఆనందం, కన్నీళ్లు, ఆనంద బాష్పాలుగా వస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఇవన్నీ చూసి మరి విమర్శలు పెడతా ఉన్నారు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి సోనియమ్మ నాయకత్వంలో గృహలక్ష్మి కావచ్చు, మరి మహిళా పథకాలు కావచ్చు, అనేక మహాలక్ష్మి కావచ్చు చేస్తూ మహిళల్ని లక్షాధికారులు కాదు కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి లక్ష్యాన్ని నిర్దేశించి మా అందరి ముందట పెడుతుంటే అందరం కష్టపడుతుంటే మరి ఆనాడు గడిల నుంచి వాళ్ళు బయటికి రాలేదు. ఈ రోజు రకరకాల సమస్యలతో మరి మేము ఈదుకుంటూ కనీసం జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆ బడ్జెట్ లో. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము 1 తారీఖు కల్లా ఉద్యోగులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు నెలకల్లా జీతాలు వస్తున్నాయి. దాన్ని కూడా సహించలేకపోతున్నారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ. ఆనాడు ఇందిరమ్మ కాడ నుంచి ఈనాడు సోనియమ్మ వరకు రాజకీయంలో గాని, ఉద్యోగాల్లో గాని, విద్యలో గాని మరి సమాన అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన పార్టీ. నిన్నగాక మొన్న మరి కవితమ్మ అంటారు, పాప ఆమె బాగా ఆశపడ్డది ఈసారి గవర్నమెంట్ వస్తుంది, మా అయ్య కుర్చీ నుంచి దిగిపోతే నేనే కూర్చుంటా అని. ఎందుకంటే ఆమె ప్రజలు ఓడిచ్చినా కూడా ఆగలేదు. 6 నెలల్లో మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని వచ్చి పాప ఎంతో మంది మరి రాజకీయ పదవులు లేకున్నా పిల్లలు ఫెయిల్ అయితే మరి సప్లిమెంటరీకో యాన్యువల్కో ఎదురు చూస్తారు. కానీ అట్లా లేకుండా ఆమె మేనేజ్మెంట్ కోటాలో తండ్రి నుంచి తెచ్చుకొని ఈ రోజు నిరుద్యోగ మహిళలకు, నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు ఇస్తా అంటే మరి జీవో నెంబర్ 3 ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ లత్తవరం శంఖరావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు. దేశంలో ఎక్కడ చూసినా అనంతపురం జిల్లాలో తయారైన కియా కార్లే కనిపిస్తున్నాయని గర్వంగా చెప్పారు. కరువు సీమలో కార్ల పంట పండించి కియా అనుబంధ సంస్థల ద్వారా 50,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి పేరు పేరున నా నమస్కారాలు అంటూ టీడీపీ శ్రేణులకు లోకేష్ అభివాదం చేశారు. తన ప్రసంగంలో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. అతని పేరు కిమ్. ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు జిమ్. ఏంటది? జిమ్. హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు సేమ్ టు సేమ్ అబ్బా. నార్త్ కొరియాలో కిమ్కి 17 ప్యాలెస్లు ఉన్నాయంట, కానీ ఆంధ్రాలో ఉన్న జిమ్కి 6 ప్యాలెస్లు ఉన్నాయి. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత బాబాయిని లేపేశాడు, సొంత అన్నని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు, సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడతాడు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏం ఆడతాడు? పబ్జి ఆడతాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ దొంగ నోట్లు, గంజాయి, సిగరెట్లు ఇవన్నీ తయారు చేసి అమ్ముతాడు. మళ్ళా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ గంజాయి, డ్రగ్స్, దొంగ మందు, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్స్
ఈరోజు అమ్మేది చూస్తున్నాం. నార్త్ కొరియాలో కిమ్ 340 మందిని చంపేశాడు, వేలాది మందిని జైలుకి పంపించాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఎస్సీ ఎస్టీ సోదరుల్ని బీసీ సోదరులు ఇబ్బంది పెట్టి అనేక మందిని చంపాడు. మనందరం చూసాం ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా చంపేసింది ప్రభుత్వం. అయ్యా మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడిగిన అంగన్వాడీ టీచర్ని ఎట్లా కొట్టి జైలుకి పంపించిందో మనందరం చూస్తాం కూడా జరిగింది. ఇంతేకాదు నార్త్ కొరియాలో కిమ్ వ్యతిరేకంగా ఎవరు మాడితే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు, జైలుకు పంపిస్తారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ కూడా అదే బాట. ఎవరన్నా వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే, ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే కేసు, జైలు. నా పైన 22 కేసులు లేవా, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఈ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టినాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నా, ఈ జిమ్ ఎవరు అర్థమైందా రాజా? అర్థమైందా? ఈ జిమ్ ఎవరు? జగన్. ఇక్కడ అందరి దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయి. హాయిగా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత డిస్కవరీ యాప్కి వెళ్ళండి, ఆ యాప్లో కొట్టండి నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని. నేను చెప్పిందన్నీ వస్తాయి దాంట్లో. ఆ టీవీ షో 40 నిమిషాలు అనుకుంటుంది. నిన్నగాక మొన్న చూస్తే నాకు గుర్తొచ్చింది, అరే జిమ్ ఉన్నాడు రా మన దగ్గర జగన్ అని. అలా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఈరోజు ఈ అనంతపురం సాక్షిగా జగన్ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, ఆంధ్రులందరికీ ఒక క్విజ్ పెట్టాలనుకుంటున్నా. మొదటి ప్రశ్న, నాయనా జగన్, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి, నువ్వు పెట్టిన బూమ్ బూమ్ షాప్ దగ్గరికి వెళ్దాం. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి అక్కడ ఇందాం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. వస్తావా అని ఈ సభాముఖంగా ఈ జగన్కి జిమ్కి నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. రెండోది మీ అందరికి ఒక క్విజ్. రోజు జగన్ ఏం తాగుతాడబ్బా? బూమ్ బూమ్మా, ప్రెసిడెంట్ మెడలా, ఆంధ్ర గోల్డా, లేదంటే ప్రజల రక్తమా? ఏం తాగుతాడు? చేతిలో చూపించండి. 4వ ఆప్షన్ ప్రజల రక్తం. ఇప్పుడే చాలా అద్భుతంగా కేశవ్ అన్న చెప్పాడు. ఈ రోజు ఒక క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి రోజు 25 రూపాయలు చేయి ట్యాక్స్ వసూలు చేస్తున్నాడండి జగన్. అంటే నెలకి 750 రూపాయలు, సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇటు నుంచి 10 రూపాయలు ఇస్తాడు, కరెక్ట్ గా 100 రూపాయలు లాగేస్తున్నాడు. పాదయాత్రలో ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో అనకాపల్లి టౌన్ లో ఒక చెల్లెమ్మ 3 బాటిల్స్ పట్టుకుని నాకు వచ్చి చూపించి, నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు తల్లి 3 బాటిల్స్ పట్టుకుని వచ్చావు అని అడిగాను. గత 3.5 సంవత్సరాలుగా ఈ బాటిల్స్ మా ఇంట్లో తాగి 3 చనిపోయారు. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పండి, జే బ్రాండ్ విషం కంటే దారుణం. మన ఊరిలో చూస్తున్నాం, ఎప్పుడు లేని విధంగా మనుషులు చనిపోతున్నారు, ఎప్పుడు లేని విధంగా మనుషులు లివర్ ఫెయిల్ అవుతుంది, ఏకంగా హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి చూస్తున్నాం. ఇది నేను తెలుసుకున్న తర్వాత ఆ బూమ్ బూమ్ ఇవన్నీ అంటే వేరే ఉన్నాయి, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, 3 క్యాపిటల్స్, అవన్నీ టెస్టులు పంపించా. అక్కడ ఆ ల్యాబ్ ఏం చెప్పిందో తెలుసా? మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. మధుర నియోజకవర్గ పరిధిలోనే బోనకాలు, చింతకాని, ముదిగొండ మండలాల్లో పర్యటించి 4,318.70 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. చింతకాని మండలం ప్రొద్దుటూరు నుండి పాతళ్లపాడు 5.30 కిలోమీటర్ల మేర నిర్మించనున్న బీటి రోడ్డు పనులకు, రాఘవరం నుండి అల్లిపురం వరకు 1.70 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు, రాఘవపురం నుండి లచ్చగూడెం వరకు 3 కిలోమీటర్ల మేర నిర్మించిన బీటీ రోడ్డుకు, రాఘవపురం నుండి లచ్చగూడెం వరకు 2.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడడం సంతోషమన్నారు. సీట్ల విషయంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దుష్ట శిక్షణ, శిష్ట శిక్షణ కోసమే ఈ పొత్తులని తెలిపారు. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయడం జరిగింది. ఆ తరువాత మా జాతీయ నాయకత్వం
ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది. సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం. అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు, ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద, అంటే పొత్తు ఎలాగో ఉన్నది, ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాముల వారికి కూడా మరి ఆంజనేయుడు, జాంబవంతుడు, విభీషణుడు, అదేవిధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు. వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు.